ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ తులసి ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన నేతి బొబ్బట్లను అయితే రెడీ చేసేసుకుందాం. చూద్దాం రండి ఫ్రెండ్స్. ఎలా రెడీ చేసుకోవాలో ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని చిటికెడు సాల్ట్, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసేసుకున్నామండి. వేసేసుకుని నేనైతే సుమారుగా ఒక చిన్న కప్పుతో 2 కప్పులు అయితే మైదా పిండిని ఇందులో వేసేసుకున్నాను. సుమారుగా వేసుకున్నానండి. దీన్ని మనం సరిపడా కొద్దిగా వాటర్ వేసుకుంటూ, ముందుగా మనం వేసుకున్న వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా ముద్ద కింద కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చపాతీ పిండి అంతా గట్టిగా అయితే కలుపుకోకూడదు, కొంచెం మనం మృదువుగా కొంచెం మెత్తగా కలుపుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా మృదువుగా కలిపేసుకోవాలి. కలుపుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా నేను బూరెల తోపు అయితే మనం శనగపప్పు బెల్లంతో ఏ విధంగా తయారు చేసుకుంటామో అదేవిధంగా నేను తయారు చేసుకున్నానండి. 2 కప్పులు శనగపప్పుని ఉడికించి అందులో 4 కప్పుల బెల్లం తురుముని వేసి ఇలా దగ్గరగా చేసుకున్నాను. ఏదైనా ఒక కవర్ ఉంటుంది కదండి, కవరు లేదంటే అరిటాకు మనం దాని మీద చేసుకోవాలన్నమాట. ముందుగా మనం ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని, అదేవిధంగా మనం చపాతీ ఒత్తుకోవడానికి కవర్ మీద కొంచెం నెయ్యి అయితే రాసుకోవాలి. ఈ విధంగా నెయ్యి రాసుకుని చిన్న ఉండలా తీసుకుని ఈ విధంగా చేసుకోవాలండి. చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటూ ఈ విధంగా ఇలా కొంచెం వెడల్పుగా ఒత్తుకోవాలి. అందులో మనం ముందుగా సిద్ధం చేసుకున్న ప్యాన్ అయితే హీట్ ఎక్కుతుందండి. ఇలాగా మనం బొబ్బట్ని రెడీ చేసుకుందాం. ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న శనగపప్పు తోపు అయితే ఉంది కదండి, దాన్ని కొంచెం తీసుకుని ఇలా చపాతీ మధ్యలో పెట్టుకుని, ఒత్తుకున్న చపాతీ మధ్యలో పెట్టుకుని అంచులు ఇలా ఫోల్డ్ చేయాలండి. చుట్టూరు అంచులు ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుంటే చేతికి అంటుకోదు ఫ్రెండ్స్. కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ విధంగా ఒత్తుకొని ఈలోగా మనకి ప్యాన్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనం ఇలా తీసుకుని ప్యాన్ మీద ఇలా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గ్యాస్ని అయితే మనం 2 వైపులా దోరగా కాల్చుకోవాలన్నమాట. మనకి చూద్దాం ఫ్రెండ్స్, దోరగా అయితే కాలింది. అదేవిధంగా రెండో వైపున కూడా ఈ విధంగా దోరగా కాల్చుకోవాలి. 2 సైడ్స్ దోరగా కాల్చుకున్న తర్వాత మనకి ఏదైతే బొబ్బట్టు అయితే మనకి రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మిగతాయి కూడా మనం ఈ విధంగా చేసేసుకుందాం.
చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నేతిని ఇలా వేసుకుంటూ మనం ఇలా కాలినప్పుడు పైన అలా అద్దుకుంటూ కాల్చుకోవాలండి. అదేవిధంగా మనం దీనిపైన కూడా చేసేటప్పుడు ఇలా నెయ్యి రాసుకొని బొబ్బట్టుని అయితే ఇలా ఒత్తుకోవాలి. స్కూల్స్ తీసేస్తారు కదా ఫ్రెండ్స్, పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఏదో ఒకటి స్నాక్స్ తయారు చేసి ఉంచుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇలాంటివి తయారు చేసి పెడితే పిల్లలు ఇంటికి వచ్చేసరికి స్కూల్ నుంచి చాలా అంటే చాలా ఇష్టపడతారు. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మాడకుండా దోరగా రెండు పక్కల కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మిగిలినవి కూడా మనం రెడీ చేసేసుకుందాం. మరి కొంచెం ప్యాన్ మీద నెయ్యి అయితే వేసుకుని మనం ఇంకొకటి ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మిగిలినవన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్.